ప్రైస్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో మాట్లాడుతున్నట్లు కన్జ్యూమర్స్కి ఈ రేట్లు అనేటివి కానివ్వండి, పేమెంట్ అనేటివి కానివ్వండి, ప్రొవిజన్స్ కానీ వెజిటబుల్స్ ఏవైనా కూడా ప్రాపర్గా ఉంటున్నాయో, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో అని చెప్పేసి మనము సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేసుకొని అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అవి సర్వీస్ కన్జ్యూమర్స్కి ప్రాపర్గా సర్వీసెస్ అనేటివి అందేటట్లుగా చూసుకోవడము దీని లక్ష్యం సార్. డిపార్ట్మెంట్స్ వచ్చినా సార్ వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ తమరికి ఇచ్చాము, అందరికి కూడా కాపీస్ ఇచ్చాము సార్. మన డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే తెలుస్తుంది కాబట్టి ఇది లోకల్గా ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా ఎన్సిహెచ్ కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ మాకు. ఆన్లైన్లో ఎవరైనా చేసేయవచ్చు. వాళ్ళ ఎన్సిహెచ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో నాకు వాళ్ళు ఆల్రెడీ కన్జ్యూమర్కి నా బస్ స్టాండ్ ఎక్కువ రేట్ అమ్మనట్టు ఏదైనా ఉందంటే అక్కడే కంప్లైంట్ చేసేస్తారు. డైరెక్ట్గా అది ఢిల్లీకి వెళ్ళి ఎన్సిహెచ్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మా లాక్ వస్తుంది, మా డీసీ దగ్గరకు వచ్చి మాకు వస్తుంది. వచ్చిన తర్వాత మా లాగిన్లో వచ్చిన తర్వాత మేము పోయి సర్ప్రైజ్ ఇన్స్పెక్ట్ చేస్తాము. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ఎక్కువ మినిట్ మనకు తెలిస్తే దాని కాంపౌండింగ్ ఫీజు కూడా చేస్తుంటాము, కేసులు రాస్తుంటాము. స్కూల్స్ అండ్ కాలేజెస్ ని కూడా కంప్లైంట్ స్పేసెస్ మీద కాకుండానే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తున్నాం సార్. అండ్ కంప్లైంట్స్ విషయానికి వస్తే మాకు ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఒకటి జరుగుతూ ఉంది. అది కాకుండా ఫాస్ట్ క్రాస్ అని ఒక వెబ్సైట్ ఉంది సార్. దానిలో కన్స్యూమర్ నేరుగా వాళ్ళకున్న కంప్లైంట్స్ని అడ్రస్ చేసుకోవచ్చు. అట్లా వచ్చిన కంప్లైంట్స్ని కూడా మేము చాలా వరకు విత్ ఇన్ ద టైం లిమిట్ మేము అడ్రస్ చేస్తున్నాం. విధంగా పర్టికులర్లీ ఎనీ ఫెస్టివల్ సీజన్లో వచ్చినప్పుడు నార్మల్ రేట్స్ పెంచకుండా బస్సెస్కి వాటి మీద కూడా స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేస్తాం సార్. స్పెషల్ రైడ్ కండక్ట్ చేసి వాటి మీద కూడా నెంబర్ ఆఫ్ రేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంది సార్. మా వైపు నుంచి ట్రాఫిక్ మొత్తం కూడా టోల్ గేట్స్ దగ్గర కానీ అక్కడ పెక్యులర్ పాయింట్స్ ఉంటాయి సార్, ఐడెంటిఫైడ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఎవ్రీ బస్ చెక్ చేసి ఆర్టీసీలో లాజిస్టిక్స్ బిజినెస్ కూడా ఉన్నాం సార్. ఈ లాజిస్టిక్స్ బిజినెస్లో కూడా మనకి హమాలీ సార్ ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటే మన కంప్లైంట్ బుక్ అనేది ఉంటుంది సార్. అదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ లాగిన్లోకి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. డైరెక్ట్గా ఎల్ఆర్ నెంబర్ అనేది మనకు జనరేట్ అవుతుంది సార్. పాస్ బుక్ చేస్తే ఆ ఎల్ఆర్ నెంబర్ని అందులో ఎంటర్ చేసేసి మన కంప్లైంట్ రిగార్డింగ్ కంప్లైంట్ పెడితే విత్ ఇన్ 24 hours విల్ సాల్వ్ ఇట్ సార్. అన్ని వాళ్ళ మీద కూడా రైట్ చేసి పెనాల్టీ విధించడం జరుగుతుంది సార్. ఎందుకంటే జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత సర్వీస్ ట్యాక్స్ అనేది లేదు, ఓన్లీ జిఎస్టీ మాత్రమే. జిఎస్టీ అప్లికబుల్ ఉంటే జిఎస్టీ వేస్తారు, లేదంటే జిఎస్టీ లేకుండానే బిల్ ఇస్తారు. సో అట్లాగా ఆ చర్యల్ని విధంగా చేస్తున్నాం సార్. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మీద కూడా చైన్ మార్కెటింగ్ నిర్వహించడానికి ఏదైనా ఫిర్యాదులు ఇచ్చినట్లయితే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం సార్. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళినా కూడా దాంట్లో ఫిర్యాదు చేస్తే డైరెక్ట్ కమిషనర్ గారు చూస్తారు. ఆ కమిషనర్ గారు కన్సర్న్ జాయింట్ కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని బట్టి కూడా చర్యలు తీసుకుంటాం సార్. చట్టపరిమాణం కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది సార్. అలాగే రీసెంట్గా జిఎస్టీ 2.0 బిల్ అమౌంట్ ఎంత అయితే ఉందో బిల్ అమౌంట్ అదే ఉండాలి. 890 ఉంది సార్ ఈ మంత్. సమ్ టైమ్స్ 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది సార్. బట్ ఫర్ ద పాస్ట్ 6-8 months కన్సిస్టెన్సీ 890 ఉంటుంది. డెసిషన్ టేకింగ్ బై ద ప్రెసిడెంట్ ఉన్నాయి కాబట్టి ప్రతి కస్టమర్ మేము ఎంకరేజ్ చేస్తాం సార్. బిల్ తీసుకొని సైన్ చేసి డెలివరీ బాయ్కి ఇచ్చేసి అమౌంట్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేస్తాం సార్. దట్స్ మెయిన్ వాట్సాప్ మెసేజ్ వచ్చేస్తాయి. అండ్ ఆ మెసేజ్ డిస్ట్రిబ్యూటర్తో పాటు సేల్స్ ఆఫీసర్కి వెళ్తారు, ఫీల్డ్ ఆఫీసర్కి, ప్లస్ టెరిటరీ. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ యొక్క వినియోగదారుల యొక్క సంబంధించినటువంటి రైట్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఏమైనా వచ్చినా కూడా ఏ విధంగా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనే దాని మీద ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2022లో మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు జిఓఎంఎస్ నెంబర్ 10, దాని ప్రకారంగా ఈ యొక్క కంపెనీలు ఎవరెవరు ఉండాలి ఏంటనేది స్పెసిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు చూస్తే మనకి ఈ యొక్క ఆన్లైన్ మోసాలు కూడా చాలా జరుగుతూ ఉంటున్నాయి. వీటన్నిటికి కూడా మనకి ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరమ్స్ చక్కని అవకాశంగా ఉంది. మనకి యొక్క వినియోగదారులు ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే అదంతా కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. హియరింగ్స్ కూడా వర్చువల్లోనే ఉంటున్నాయి. ఇది ఇట్లాగా మనకి డైరెక్ట్గా వచ్చి అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క యాక్ట్ మనకి కన్జ్యూమర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద మనం ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మనకి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పరిశీలించడానికి అవకాశం ఉంది. తక్కువ టైంలో ఖర్చు కూడా లేకుండా సమయం ఆదా అవుతుంది. అంత ఆన్లైన్
ఇప్పుడు వచ్చేసినాయి కాబట్టి మనకి ఈ యొక్క కేసెస్ ఏమైనా సరే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు, వర్చువల్గా హియరింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి టైము వృధా కాకుండా ఖర్చు తక్కువతోటి మనం ఈ యొక్క జస్టిస్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ ఫోరమ్స్ ద్వారా.